ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ వస్తున్నారని భూమి ఆలోచిస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిల్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి, ఏ భూమి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఏదో టెన్షన్ పడుతున్నట్లు ఉన్నావే అని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. నేనేం చేస్తే నీకేంటి వెళ్ళు అని భూమి అంటుంది. అదేంటి భూమి అలా అంటున్నావు? ఎవరైనా టెన్షన్లో ఉంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారని తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగిపోతుంది కదా. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడు ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా ఉన్నాను. ఆ ఆనందంతో నాకు నిద్ర కూడా రావట్లేదు. ఆ ఆనందం ఎందుకని నేను చెప్తాను. అలాగే నీ టెన్షన్ కూడా ఏంటో చెప్పు అని నక్షత్ర అంటే, గగన్ గారు వస్తున్నారు చాలా అని భూమి అంటుంది. దానికి నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు? వస్తుంది నా కోసం కదా అని నక్షత్ర మెలకలు తిరుగుతూ అంటూ ఉంటుంది. దాంతో చాలా షాకింగ్. ఏంటి నీకోసమా అని అడగటంతో, అవును నా కోసమే వస్తున్నాడు. ఆయన ఎందుకు అందరూ అంత షాక్ అయిపోతున్నారు? మా రెండు ఫ్యామిలీలు కొట్టుగా చేస్తున్నాయి కదా. ఇలాంటి టైంలో మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము అంటే అందరికీ కొంచెం టెన్షన్గానే ఉంటుంది. అదే కదా థ్రిల్లు. సింహంలో చూడటం లేదు. ఇలాంటి లవ్ స్టోరీ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. అలాగే రేపు మా లవ్ స్టోరీ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. చూస్తూ ఉండు అని నక్షత్ర అంటే, నీకేమైనా పిచ్చా? ఆయన నీకోసం వస్తున్నారు. ఎవరు చెప్పారు నీతో అని భూమి అంటే, ఎవరైనా ఎందుకు చెప్పాలి? ఆయన వస్తున్నారు అంటే నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి? మేమిద్దరం ఎంతైనా ప్రేమించుకుంటున్నాం కదా. నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నాకు తెలియకుండా వస్తున్నాడు. అయినా కూడా నాకు తెలిసిపోయింది. నక్షత్ర సిగ్గుపడుతూ చెబుతూ ఉంటే, నీ సియవుది ఇవ్వన ఓపిక నాకు లేదు. వాళ్ళు ఇక్కడి నుంచి అని భూమి అడుస్తూ ఉంటే, ఏంటి అంత చిరాకు పడుతున్నావు? ఓ మా బావగారు నా కోసం వస్తున్నాడు అని నువ్వు తట్టుకోలేకపోతున్నావా? రేపు నీకే తెలుస్తుందిలే. బావ వచ్చి నేను ప్రేమించేది నక్షత్రకే అని అందరి ముందు చెబుతాడు. ఆ మాత్రం విని అందరూ షాక్ అవుతూ ఉంటారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా షాక్ అవుదులే. అయినా కూడా బావ నా కోసమే వస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే నీకు కూడా బావ మీద క్రష్ ఉందా ఏంటి? అలాంటిది ఏమైనా ఉంటే ఈ క్షణమే కట్ చేసుకోలేకపోతే రేపు డిసప్పాయింట్ అయిపోతావు. అయినా నా ఎగ్జైట్మెంట్ నేను ఎంజాయ్ చేద్దామని వస్తే ఏడుపు ముఖంతో నువ్వు ఏంటి వెళ్ళు వెళ్ళు మర్యాద ఇక్కడ నుండి వెళ్ళిపో అని నక్షత్ర అనడంతో, నీ పిచ్చిని భరించలేకనే నేను ఇక్కడ నుండి వెళ్ళడమే మంచిది. నీకో దండం అని దండం పెడుతూ భూమి వెళ్ళిపోతూ ఉంటుంది. హ్యాండ్సమ్ బావని నేను పడేశానని జెలసి దీనికి అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఏమి సౌందర్య, నాకు బాగా ఆకలిస్తుంది అని వెంకటేష్ అడగటంతో, ఇవ్వండి ఇందు వంశీ కూడా రానివ్వండి, అందరు కలిసి తిందాంలే, మనమే ముందు తినేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అని సౌందర్య చెబుతూ ఉంటే, అప్పుడే వంశీ ఇద్దరింటికి వస్తూ ఉంటారా. రారా నా కొడక, నువ్వు నాకు అన్నాన్ని పెట్టే దేవుడివిరా, నాకు చాలా ఆకలిగా ఉందిరా అని వెంకటేష్ అనడంతో, మేము ఆల్రెడీ రెస్టారెంట్లో తినే వస్తున్నాము అని వంశీ చెప్పడంతో వెంకటేష్ చాలా కోపంతో సౌందర్య వైపుకు చూస్తూ ఉంటాడు. అన్నట్లు సినిమా ఎలా ఉంది అని సౌందర్య అడగడంతో, బోర్ అత్తయ్య, ఏం బాగాలేదు అని ఎందుకు చెబుతుంది. రే మంచి సినిమాకి తీసుకువెళ్ళాలి కదా, దీనిలాగే నువ్వు తయారైపోయావు. అమ్మ ఇందు, రేపు నీకు మంచి సినిమాకి తీసుకువెళ్తానులే అన్నట్లు మీ అత్తయ్యకి ఫోన్ చేసి బాగా చూసుకుంటున్నాము, ఇప్పుడే సినిమా నుంచి ఇంటికి వచ్చాను అని ఫోన్ చేసి చెప్పుకమ్మా చెప్పు అని సౌందర్య చెప్పడంతో, అది కాదత్తయ్య పదుకొని నిద్రపోతుంటారు అని హిందూ అంటుంది. ఏం కాదు, ఒకసారి ఫోన్ చేసి చెప్పు అని సౌందర్య అనడంతో, చేయి అని వంశీ చెబుతాడు. హిందూ దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో నిద్రపోతున్న అపూర్వ లిఫ్ట్ చేసి కాల్ తీయటం లేదు అని ఇందు చెబితే, మళ్ళీ చెయ్యి అని సౌందర్య అంటుంది. ఇందు ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అంటే, నన్ను వీళ్ళు బాగా చూసుకుంటున్నారు, మేము ఇప్పుడే సినిమా నుండి ఇంటికి వచ్చేసాము అత్తయ్య, చెప్పామంటే నీకు ఫోన్ చేశాను అత్తయ్య అంటే, అవునా, ఓసారి మీ అత్తయ్యకు ఫోన్ ఇవ్వు అని, నీ బుర్రకు ఏమైనా బూజు పట్టిందా? కోడల్ని బాగా చూసుకుంటే నీకేమైనా ఆస్కార్ ఇస్తారా? అయినా ఒక్కదానివే కోడల్ని బాగా చూసుకుంటున్నట్లు బిల్డప్ కొడుతున్నావే, లోకంలో అందరు అత్తలను బాగానే చూసుకుంటారు కదా. ఇలా అర్ధరాత్రి ఇంకోసారి ఫోన్ చేసావే అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు, రేపు ఉదయం కూడా చెయ్యకు అని అపూర్వ తిట్టేసి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఏవండి, నేనేం మాట్లాడుతున్నా కూడా అసలు వినకుండా ఆవిడ తిట్టేసి ఫోన్ పెట్టేశారు అండి అంటే ఆ సౌందర్య అనడంతో, అర్ధరాత్రి చేస్తే ఫోన్ తిట్టకపోతే ఏం చేస్తా, రేపు ఉదయం గురించి కట్న కానుకల గురించి మాట్లాడదాంలే, నాకు ముందు అన్నం పెట్టవే సౌందర్య, నాకు చాలా ఆకలిగా ఉంది అని వెంకటేష్ అంటాడు. తెల్లవారప్పగానే శారద దేవుడికి దీపం పెడుతూ ఉంటుంది. స్వామి, భూమి ఈ ఊళ్ళో అడుగు పెట్టక ముందు మా ఇంట్లో అడుగు పెట్టేలా చేసావు. భూమి మా మంచి కాబట్టి మొట్టమొదటి మా ఇంట్లోనే అడుగు పెట్టేలా చేశావు.
అందుకే భూమిని శాశ్వతంగా మా ఇంటికి తెచ్చుకోవడానికి మేము బయలుదేరి వెళ్తున్నాము. ఏ ఆటంకాలు రాకుండా భూమిని మా వెంట వచ్చేలా నువ్వే చెయ్యి తండ్రి అని శారద వేడుకుంటూ ఉంటుంది. తర్వాత హారతి ఇచ్చి గగన్కి పూర్ణికి బొట్టు పెడుతూ ఉంటుంది. రే గగన్ తీసుకురారా అని శారద నెక్లెస్ బాక్స్ అని గగన్ చేతికి ఇస్తూ ఉంటే, ఇప్పుడు ఎందుకమ్మా అయితే అని గగన్ అంటారు. రే గగన్, ఇది నా కోడల కోసమని మొట్టమొదటిసారిగా తయారు చేయించిన నగర. ఈ నగను నువ్వు భూమికి ఇవ్వాలి అని తీసుకువెళ్ళావు. నువ్వు ఏ ముహూర్తంలో అయితే భూమికి ఈ నగ ఇవ్వాలని తీసుకువెళ్ళావో ఇప్పుడు భూమిని ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతుంది. మనం భూమి కోసం వెళ్తున్నాం కదా, ఈ నగని భూమి మెడలో వెయ్యాలి. భూమి మెడలో 3 మెడలు వేసి ఎలా కడతారో అలాగే భూమి మెడలో కూడా ఈ నెక్లెస్ వేయాలి అని గగన్. అప్పుడు ఈ నెక్లెస్ భూమి మెడలో వేసావే అనుకో, నిజంగానే తాళి కట్టినట్లే, మీ ఇద్దరు పెళ్ళి అయిపోయినట్లే అని శారద చెబుతూ ఉంటుంది. అందుకే ఈ నగ తీసుకువెళ్ళి భూమి మెడలో వేసి పెళ్ళి అయిపోయిందని చెప్పి మన ఇంటికి తీసుకువచ్చేద్దాము అని శారద అంటే, అబ్బా ఏం చెప్పావమ్మా, ఎంత కాన్ఫిడెన్స్గా చెబుతున్నావు. అసలు ఆ ఇంటికి వెళ్తే ఏం గొడవ జరుగుతుందో అని నేను టెన్షన్ పడి చచ్చిపోతూ ఉంటే నువ్వు భలే మాట్లాడుతున్నావు అని పూర్ణి అంటుంది. అసలు ఆ శరత్చంద్ర పంపిస్తాడో లేదో అని పూర్ణి అంటే, ఎందుకు పంపించాడే? ఆ శరత్చంద్రకి భూమి ఏమైనా కన్న కూతురా? కాదు కదా. కన్న కూతురు కాబట్టి ఆయన ఇవ్వడు, మనం తెచ్చేసుకోలేము అనుకోవచ్చు. కానీ కన్న కూతురు కానప్పుడు మన భూమిని మనం తెచ్చేసుకుంటాం, ఎందుకంటే భూమి మనది కదా. ఏమంటావు గగ అని శారద అనడంతో, అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే. సరిగ్గా 10 గంటల టైం అవుతూ ఉంటుంది. ఆ టైంలో కూడా నేను భయపడి రాలేదని వాళ్ళు అనుకుంటారు. ఆ చిన్న అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. కాబట్టి మనం ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి, లేకుంటే ఆలస్యం అవుతుంది. పద అమ్మ వెళ్దాం అని గగన్ అనడంతో, అలాగే పద అని శారద, పూర్ణి, గగన్ బయలుదేరుతూ ఉంటారు. భూమి బాల్కనీలో నిల్చొని చాలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే, భూమి ఏం ఆలోచిస్తున్నావమ్మా అని కృష్ణప్రసాద్ వస్తాడు. ఏం చేయను మామయ్య, ఒకవైపు ప్రాణం ఇచ్చిన తండ్రి, ఇంకోవైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న గగన్ గారు. ఒకరు నా భర్త, ఇంకొకరేమో నా కన్నతల్లి. ఇద్దరు నాకు 2 కళ్ళతో సమానము. ఒకరి కోసం ఇంకొకరిని నేను వదులుకోలేను. నాకు ఇద్దరు కావాలి. ఇద్దరు రాకుండా మనం చేసిన చివరి ప్రయత్నం కూడా వృధానే అయిపోయింది కదా మామయ్య. ఆయన రాకుండా అయితే మనం అడ్డుకోలేం కదా, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని భూమి అంటే, చూడమ్మా భూమి, నిన్న రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చెప్పినట్లు చేస్తే సరిపోతుందమ్మా. నువ్వు గగన్తో వెళ్ళిపో అమ్మ, వెళ్ళిపో అని కృష్ణప్రసాద్ చెప్పడంతో భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మామయ్య, నేను గగన్ గారితో వెళ్ళిపోవాలా? నేను దేనికోసం అయితే వెతుక్కుంటూ వచ్చానో మా నాన్నని వదిలేసి వెళ్ళిపోవాలా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే, అవునమ్మా తప్పదమ్మా, ఎందుకంటే ఇప్పుడు గగన్ నీ కోసమే, నిన్ను తీసుకువెళ్ళడం కోసమే వస్తున్నాడు. ఇప్పుడు గగన్ అపార్థం చేసుకొని తిరిగి ఒంటరిగా వెళ్ళిపోయాడే అనుకో, నువ్వు జీవితాంతం గగన్తో జీవించాల్సిన దానివి. ఈసారి గగన్ అపార్థం చేసుకున్నాడు అంటే నీ జీవితంలో గగన్కి దగ్గరికి కాలేవు. గగన్ వెళ్ళిపోగానే మీ నాన్న నీకు వేరొక సంబంధం చూసి పెళ్లి చేసేస్తాడు. అప్పుడు నువ్వు భరించలేవు, పెళ్లి చేసుకోగలవా అని కృష్ణప్రసాద్ ప్రశ్నిస్తూ ఉంటే, నేను ఆ హోవను కూడా భరించలేను మామయ్య అంటూ భూమి కంటతడి పెడుతుంది.